హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నా పేరు చందు. మీరు చూస్తున్నారు డిజిటల్ చందు తెలుగు ఛానల్. అండ్ వెల్కమ్ టు డిజిటల్ మార్కెటింగ్ వీడియో నెంబర్ 219. ఈరోజు వీడియోలో ఏంటంటే మనం పారాఫేజింగ్ టూల్స్ గురించి అయితే మాట్లాడుకోబోతున్నాం. ఈ టూల్స్ అనేటివి ఏంటంటే స్మాల్ బిజినెస్కి, అలానే మీడియం బిజినెస్కి కావచ్చు, అలానే బ్లాగర్స్కి కావచ్చు, డిజిటల్ మార్కెటర్స్ కావచ్చు, చాలా అంటే చాలా యూజ్ఫుల్ అయితే అవుతాయి. నేను టోటల్ ఏంటంటే 7 పారాఫేజింగ్ టూల్స్ అయితే చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే పారాఫేజింగ్ అంటే ఏంటో తెలుసుకుందాం. మనకేంటంటే ఆర్టికల్స్ అనేటివి ఏంటంటే ఆటోమేటిక్‌గా జనరేట్ చేసే టూల్స్ అయితే ఉన్నాయి. వాటినేంటంటే మనం ఆర్టికల్ రైటింగ్ టూల్స్, కంటెంట్ రైటింగ్ టూల్స్ అనేసి కూడా అంటాం. వీటిని కూడా ఏంటంటే సిమిలర్‌గానే పిలుస్తాము. కానీ ఏంటంటే దీనికి, దానికి సిమిలర్ ఒక చిన్న చేంజ్ అయితే ఉంటది. అదేంటి అంటే ఆర్టికల్ రైటింగ్ టూల్స్‌లో ఏంటంటే మీరేదైనా ఒక కీవర్డ్ కానీ, లేకపోతే ఒక 1 ఆర్ 2 లైన్స్ ఆఫ్ కంటెంట్ గాని ప్రొవైడ్ చేస్తే ఆ టూల్స్ అనేటివి ఏంటంటే ఆటోమేటిక్‌గా మీకు కంటెంట్ అయితే రాసి పెడతాయి. ఈ టూల్స్ ఏంటంటే పారాఫ్రేజింగ్ అంటే మీరేదైనా ఒక ఆర్టికల్ తీసుకున్నారు అంటే, ఆ ఆర్టికల్ కంప్లీట్‌గా మీ కాంపిటీటర్‌ది కావచ్చు, లేకపోతే ఇంటర్నెట్‌లోది కావచ్చు. మీరు కంప్లీట్‌గా ఒక ఎన్ని వర్డ్స్ అయితే కాపీ చేసి ఈ పర్టిక్యులర్ టూల్స్‌లో ప్రొవైడ్ చేస్తారో, ఆ కంప్లీట్ ఆర్టికల్‌నేంటంటే ఇది పారాఫ్రేజ్ చేసి, రీమోడిఫికేషన్ చేసి మీకేంటంటే ఒక కొత్త ఆర్టికల్ అయితే ఇస్తది. కానీ ఇక్కడేంటంటే చిన్న డిస్క్లైమరు, నేను కంప్లీట్‌గా ఏదైతే ఇది టూల్స్ ప్రొవైడ్ చేస్తున్నానో అవేంటంటే మీకు హెల్ప్‌ఫుల్ అవుతాయి అనేసి కంప్లీట్‌గా దీన్నే డిపెండ్ అయిపోండి దీనిపైన అనేసైతే నేనైతే చెప్పట్లేదు. దీన్నైతే రికమెండ్ గూడా చేయట్లేదు. కానీ ఏంటంటే ఏఐ, ఓకేనా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మిషన్ లెర్నింగ్ ఇలా వచ్చిన తర్వాత ఏంటంటే మనం ఏదైతే వర్క్ చేయాలి అనుకుంటున్నామో ఆ వర్క్ అనేది ఏంటంటే చాలా అంటే చాలా ఈజీగా, సింపుల్‌గా అయితే అయిపోతున్నాయి. దాంట్లో ఏంటంటే కొన్ని అడ్వాంటేజెస్ ఉంటాయి. అలానే డిసడ్వాంటేజెస్ కూడా ఉంటాయి. క్వాలిటీ అనేది తగ్గొచ్చు. కాబట్టి ఏంటంటే వన్స్ ఈ ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత మీరేంటంటే ఆ ఆర్టికల్‌ని ఏంటంటే చెక్ చేసుకోండి. కంప్లీట్ ఆర్టికల్ అనేది మనం రాయాలి అంటే చాలా హవర్స్ అయితే పడతది. ఓకేనా? ఈవెన్ డేస్ కూడా పట్టొచ్చు. ఎందుకు అంటే ఒక ఆర్టికల్ అనేది మీ క్లయింట్‌కి ఎప్పుడన్నా ఒకసారి అయితే పంపించి చూడండి. వాళ్ళేంటంటే మళ్ళీ ఆ మోడిఫికేషన్ ఉంది, ఈ మోడిఫికేషన్ ఉంది అనేసి ఏంటంటే మళ్ళీ రాయమనేసి ఆ పర్టిక్యులర్ పారాగ్రాఫ్‌ని మనకేంటంటే పంపిస్తా ఉంటారు. ఇదే ఆర్టికల్ రైటర్స్‌కి చాలా అంటే చాలా ఫేజ్ అయితే చేసుంటారు. ఎవరైతే ఆర్టికల్ రైటర్స్, కంటెంట్ రైటర్స్ ఉన్నారో వాళ్ళైతే కింద కామెంట్ అయితే చేయండి. మీరు వాడే టూల్స్ కూడా కింద కామెంట్ చేయండి. మన ఆడియన్స్‌కి కూడా యూజ్ అయితే అవుతాయి. కాబట్టి ఏంటంటే మనం ఈ ప్రాసెస్ ఫాలో అయినప్పుడు ఫైనల్‌గా ఏంటంటే దాన్ని కంప్లీట్ అయిన తర్వాత దాన్ని చెక్ చేసుకోవడం పెద్ద విషయం అయితే కాదు కదా! ఎక్కువ టైం అయితే పట్టదు కదా! కాబట్టి ఏంటంటే ఈ ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత చెక్ చేయండి. ఓకేనా? క్వాలిటీ అనేది ఎలా వచ్చింది? ఆర్టికల్ అనేది ఎలా రాసింది? సెంటెన్స్ ఫార్మేషన్ అనేది పర్ఫెక్ట్‌గా ఉందా? లేదా? ఇవన్నీ అయితే చెక్ చేసుకొని దెన్ అయితే మీరైతే మీ వెబ్‌సైట్స్‌లో అయితే పబ్లిష్ అయితే చేసుకోవచ్చు. ఓకేనా? 7 ఫ్రీ టూల్స్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తాను. ఈ పర్టిక్యులర్ దాన్ని మీరు కంప్లీట్‌గా అయితే మీ లిస్ట్‌లో అయితే యాడ్ అయితే చేసుకొని, మీ బ్లాగింగ్ చేసేటప్పుడు కానీ, ఆన్‌లైన్ డిజిటల్ ప్రెజెన్స్‌కి అనేది చాలా అంటే చాలా యూజ్ అయితే అవుతది. కంటెంట్ అనేది ప్రొవైడ్ చేస్తేనే మనకేంటంటే డిజిటల్ ప్రెజెన్స్ అనేది వస్తది. డిజిటల్ ప్రెజెన్స్ అనేదేంటంటే ప్రెజెంట్ ఉండే సిట్యుయేషన్‌లో ఆన్‌లైన్‌లో ఒక బిజినెస్‌కి ఫస్ట్ థింగ్ ఏదైనా ఇంపార్టెంట్ ఉంది అంటే డిజిటల్ ప్రెజెన్స్. డిజిటల్ ప్రెజెన్స్ వచ్చిన తర్వాతే దానికేంటంటే మనకి ట్రాఫిక్ వస్తది. దెన్ ఏంటంటే ఆహ్, నెక్స్ట్ ఏదైతే బ్రాండ్ అవేర్‌నెస్ ఉంటదో అది పెరుగుతది. అలానే ఏంటంటే సేల్స్ రావచ్చు. డిఫరెంట్ నెక్స్ట్ స్టెప్ బై స్టెప్ లెవెల్‌లో ఏంటంటే మనకి బిజినెస్ అనేది జరుగుతది. ఓకేనా? ఇదంతా ఆహ్, ఎందుకు చెప్తున్నానంటే మీకు తెలియాలి అండి. డైరెక్ట్‌గా ఏంటంటే సింపుల్‌గా ఇలాంటి టూల్స్ యూజ్ చేసి ఓకేనా, కాపీ పేస్ట్ చేసి చేసేయడం వల్ల ఏంటంటే మీకు ప్రెజెంట్ ఉండే దాంట్లో సమ్ అమౌంట్ అనేది మీరు ఎర్న్ చేయొచ్చేమో కానీ ప్రాసెస్ అనేది ఎందుకు అది యూజ్ చేస్తున్నాము? దీనివల్ల యూజెస్ ఏంటి? డిసడ్వాంటేజెస్ ఇవన్నీ తెలుసుకోకపోతే కష్టం కదా! కాబట్టి ఇవన్నీ అయితే చెప్తున్నాను. ఓకేనా? ఇప్పుడు మనము ఆ టూల్స్ ఏంటి అనేదైతే చూసేద్దాం. టూల్స్ ఏంటి అని చూసే ముందు ఏంటంటే ఒక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియోస్ అనేటివి మీకు నచ్చితే, నేను చెప్పే ఇన్ఫర్మేషన్ అనేది మీకు యూజ్‌ఫుల్ అవుతుంది అనేసి మీకు అనిపిస్తే డెఫినిట్‌గా అయితే వీడియోనైతే లైక్ చేయండి గైస్. అలానే కింద కామెంట్ సెక్షన్‌లో ఎలా యూజ్‌ఫుల్ అవుతుంది అనేసి కామెంట్ చేయండి. వీడియోని చూసిన తర్వాత డెఫినిట్‌గా మీకు యూజ్‌ఫుల్ అంటే ఛానెల్‌నైతే సబ్స్క్రైబ్ చేసైతే
పెట్టుకోండి. నెక్స్ట్ మీకు చాలా అంటే చాలా యూజ్ఫుల్ వీడియోస్ అయితే తీసుకొని వస్తాను. అలానే ఏంటంటే మన ఛానల్లో వచ్చేసి ఆల్రెడీ ఆర్టికల్ రైటింగ్ టూల్స్ ఓకేనా. నేను ఇంతకుముందు ఏదైతే చెప్పానో ఒక కీవర్డ్ ఇస్తే దానికి ఆర్టికల్ అనేది అదే రాసి పెట్టేలాగా టూల్స్ అనేటివి మన ఛానల్లో ఆల్రెడీ ప్రొవైడ్ చేస్తున్న 4 టూల్స్ అయితే ఉన్నాయి. వాటిని కూడా వెళ్ళేసి ప్లేలిస్ట్లో అయితే చెక్ చేసుకోండి. అలానే ఇక్కడ చాలా అంటే చాలా ప్లేలిస్ట్స్ అయితే ఉన్నాయి. స్టెప్ బై స్టెప్ వీడియోస్ ఉన్నాయి మన దాంట్లో. ఒకసారి చూడండి. డెఫినెట్‌గా ఏంటంటే మీరు ఈవెన్ కోర్స్ కూడా జాయిన్ అవ్వకుండానే కంప్లీట్‌గా నేర్చుకునే విధంగా అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నాం. ఇంకా ఆలస్యం చేయకుండా ఆ టూల్స్ ఏంటో అయితే చూపిచ్చేస్తాను. అలానే ఏంటంటే నేను ఒక టూల్ అయితే లైవ్‌లో అయితే ఇంప్లిమెంట్ చేస్తాను. ఓకేనా. సేమ్ ప్రతి ఏదైతే 7 టూల్స్ ఉన్నాయి సేమ్ ప్రాసెసే ఉంటది. తర్వాత ఉండే టూల్స్ అన్నీ మీరు ప్రాక్టీస్ అయితే చేయండి. ఓకేనా. ఫస్ట్ టూల్ వచ్చేసి ఏంటంటే క్విల్ బోట్. క్విల్ బోట్ అనేది ఏంటంటే ఒక పారాఫ్రేజింగ్ టూలు. ఇప్పుడు దీన్ని లైవ్‌లో అయితే నేను ఎలా యూజ్ చేయాలి అనేది అయితే నేను మీకు చూపిస్తాను. క్విల్ బోట్ అనేసి గూగుల్‌లో అయితే సెర్చ్ చేయండి. సెర్చ్ చేసిన తర్వాత ఇక్కడైతే చూడండి పారాఫ్రేజింగ్ టూల్ క్విల్ బోట్ ఏఐ అని అయితే ఉంది. ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సింప్లీ దానిపైన అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఎలా అయితే డిస్ప్లే అయితే అవుతది. ఇక్కడ ఏంటంటే మీకు టోన్స్ అయితే ఉంది. స్టాండర్డ్, ఫ్లూయెన్సీ, ఫార్మల్, సింపుల్, క్రియేటివ్ అనేసి. ఇక్కడ ఏంటంటే స్టాండర్డ్‌లోనే ఉంచుకోండి. ఇప్పుడు ఏంటంటే మనకి ఒక ఆర్టికల్ అయితే కావాలి. దానికోసం ఏంటంటే నేను డిజిటల్ మార్కెటింగ్ టిప్స్ అని అయితే తీసుకుంటున్నా. దీంట్లో ఏంటంటే లైవ్‌లో నేను ఏదో ఒకటైతే మీకు ఇక్కడ 52 ఉంది కదా. ఇది ఎక్కువ ఉంటది కాబట్టి దీన్నైతే మనము ఓపెన్ అయితే చేద్దాం. ఇక్కడ నుంచి లైవ్‌లో కంటెంట్ అయితే కలెక్ట్ చేసుకుందాం. చేసిన తర్వాత ఏంటంటే దీన్ని మళ్ళీ మోడిఫికేషన్ చేసి మనం ఆర్టికల్ అయితే రాయిపిద్దాం. ఓకేనా. ఇక్కడ ఏంటంటే వీళ్ళు ఇది రాస్తున్నారు. సింప్లీ దీన్ని కాపీ చేసుకున్నాం. కాపీ చేసుకున్న తర్వాత క్విల్ బోర్డ్‌కి వెళ్ళేసి ఇక్కడ పేస్ట్ చేసా. పేస్ట్ చేసిన తర్వాత ఏంటంటే మీకు ఇక్కడ చూడండి ఈ పర్టికులర్ కంటెంట్ అనేది ఏంటంటే బ్లాక్ ఉంది, ఇలా గ్రే ఉంది. ఎందుకు ఉంది అనేసి ఎవరికైనా ఐడియా ఉందా? ఐడియా ఉంటే కింద కామెంట్ సెక్షన్‌లో అయితే కామెంట్ అయితే చేయండి. ఎందుకు అంటే ఇక్కడ ఏంటంటే 125 వర్డ్స్ మాత్రమే మనమైతే రాసుకోగలం ఈచ్ టైమ్ ఈ టూల్‌ని యూజ్ చేసి. ఎందుకంటే ఇది ఫ్రీది కాబట్టి. ప్రీమియం యూజ్ చేస్తే మనం ఏంటంటే అన్‌లిమిటెడ్ వర్డ్స్ అయితే యూజ్ అయితే చేసుకోవచ్చు. కాబట్టి ఏంటంటే మనం ఫ్రీ యూజ్ చేస్తున్నాం కాబట్టి ఇది మనము యాడ్ అయితే చేసింది రిమూవ్ అయితే చేయాలి. ఓకేనా. ఇప్పుడు ఏంటంటే మనకి రెడ్ మార్క్ అయితే రిమూవ్ అయితే అయిపోయింది. 125 వర్డ్స్ ఉన్నాయి. ఈ పర్టికులర్ పేరాను కూడా రిమూవ్ అయితే చేసేద్దాం. ఎందుకంటే హాఫ్ పేరా రాస్తే మనకేంటంటే అంత ఫ్లూయెంట్‌గా అయితే ఉండదు కాబట్టి. ఇక్కడ ఏంటంటే 100 వర్డ్స్ వచ్చాయి. 100 వర్డ్స్ అనేది కూడా ఏంటంటే చాలా అంటే చాలా బెటరే అండి. ఎందుకు అంటే బయట మనకి 1 వర్డ్‌కి 1 రూపీ ఓకేనా 50 పైసా కూడా చార్జ్ చేస్తున్నారు. అంటే 100 వర్డ్స్‌కి 100 రూపీస్ వరకు అయితే కాస్ట్ అవుతది. 100 వర్డ్స్ అనేది మనకి సింగిల్‌గా వన్ షాట్‌లో కంప్లీట్ అయిపోతుంది. 100 రూపీస్ అయితే మనం సేవ్ చేసుకున్నట్టు అవుతది. ఓకేనా. ఇక్కడ సింప్లీ ఏంటంటే పారాఫ్రేజ్ ఉంది కదా దీనిపైన అయితే క్లిక్ చేయండి. మీకు 600 వర్డ్స్ ఉన్నాయనుకోండి. ఇప్పుడు ఇదే ఉంది. ఓకేనా. ఇది 300 వర్డ్స్ ఉంది. 3 టైమ్స్ చేసుకోండి. ఓకేనా. దెన్ జాయిన్ చేయండి. ఓకేనా. జాయిన్ చేసిన తర్వాత చదవండి. చదివిన తర్వాత ఏంటంటే ప్లాగరిజం చెక్ చేయండి. చెక్ చేసిన తర్వాత ఏంటి మనకి కంప్లీట్‌గా పర్ఫెక్ట్ ఉంది అనుకుంటే మన వెబ్‌సైట్‌లో పబ్లిష్ చేసుకుంటాం. ఓకేనా. పారాఫ్రేజ్ పైన అయితే క్లిక్ చేస్తున్నాం. క్లిక్ చేసిన తర్వాత మనకు కంప్లీట్‌గా ఇప్పుడు ఏమవుతది అంటే ఈ పేరాని కంప్లీట్ మోడిఫికేషన్ చేసి ఒక న్యూ పారాగ్రాఫ్ అయితే మనకిక్కడ ప్రొవైడ్ అయితే చేస్తది. దీన్ని చదువుకొని ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్ ఉన్న తర్వాతే యూజ్ అయితే చేసుకోండి. అది మాత్రం మర్చిపోకండి. ఓకేనా. మళ్ళీ ఏంటంటే ఇవన్నీ ఎందుకు సార్ అనేసి అయితే మళ్ళీ నన్నైతే వర్క్ అవుతాయా లేదా అని అయితే అడగండి. వర్క్ అయితే అవుతాయి. కానీ మనం యూజ్ చేసుకునే దాన్ని బట్టి అయితే ఉంటది. ఓకేనా. ఇప్పుడు ఏంటంటే మనకు కంప్లీట్ అయితే అయిపోయింది. సింప్లీ ఏంటంటే ఈ బటన్ పైన క్లిక్ చేస్తే కాపీ అయితే అవుతది. ఇక్కడ మీరు వర్డ్‌లో కానీ లేకపోతే నోట్‌ప్యాడ్‌లో కానీ కాపీ చేసి పేస్ట్ అయితే చేసుకోండి. ఇలా కంప్లీట్ ఆర్టికల్ ఏంటంటే ఇంతకుముందు ఎక్కడి వరకు అయితే ఆపామో నెక్స్ట్ కంటిన్యూషన్ చేస్తూ ఇక్కడ పారాఫ్రేజ్ పైన క్లిక్ చేస్తే మనకు ఆర్టికల్ మొత్తం ఏంటంటే రెడీ అయితే అవుతది. కంప్లీట్‌గా ఇది ఫ్రీ. కాకపోతే ఫ్రీ దాంట్లో ఓన్లీ 125 వర్డ్స్ మాత్రమే యూజ్ చేసుకోగలం. ఓకేనా. ఎలా అయితే మనము ఈ పర్టికులర్ టూల్స్‌నైతే పారాఫ్రేజింగ్ టూల్స్‌ని యూజ్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ ఫ్లూయెన్సీ ఉంది. ఓకేనా. ఫ్లూయెన్సీ అన్నప్పుడు ఏంటంటే మనకు టోన్ అనేది చేంజ్ చేసి ఇక్కడ ఏంటంటే మనకి రాసైతే పెడతారు. ఓకేనా. ఎలా అయితే మనం ఈ టూల్స్ యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు అర్థమైంది అని అయితే అనుకుంటున్నా. నెక్స్ట్ ఏంటంటే అన్ని టూల్స్ అయితే చెప్తాను. వాటిని నోట్ చేసుకొని నేను యూఆర్ఎల్‌తో సహా ఇక్కడైతే మెన్షన్ అయితే చేశాను. మళ్ళీ మీరు కన్‌ఫ్యూజ్ అవుతారని. క్విల్ బోట్ అంటే ఒకటే ఉండొచ్చు. కానీ ఆర్టికల్ రైటింగ్ అనేది చాలా ఉండొచ్చు. కాబట్టి నేను యూఆర్ఎల్‌తో సహా మెన్షన్ చేశాను. ఇక్కడ డాట్ కామా లేకపోతే డాట్ ఏఐయా లేకపోతే డాట్ ఓఐయా ఏదైతే ఉందో అదే సెర్చ్ చేసి మీరు
టూల్స్ అయితే ఫౌండ్ అయితే చేసుకోండి. ఓకేనా. సెకండ్ వన్ వచ్చేసి ఏంటంటే spinrewriter.com. ఓకేనా, spinrewriter.com. థర్డ్ వన్ వచ్చేసి ఏంటంటే articlerewritertool.com. ఓకేనా, articlerewritertool.com థర్డ్ వన్. అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి ఏంటంటే paraphrasers.io. ఓకేనా, .com కాదు, .io. ఓకే. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ వచ్చేసి ఏంటంటే paraphrasing-tool.com. ఓకేనా, paraphrasing-tool.com. నెక్స్ట్ సిక్స్త్ వన్ వచ్చేసి ఏంటంటే rewritertools.com. rewritertools.com. ఓకేనా. నెక్స్ట్ ఫైనల్ సెవెంత్ వన్ వచ్చేసి ఏంటంటే spinboat.com. సెవెంత్ వన్ వచ్చేసి spinboat.com. ఓకేనా. ఈ 7 టూల్స్ యూస్ చేసుకొని మీరు ఏదైతే బ్లాగింగ్ చేస్తున్నారో, ఏదైతే స్మాల్ బిజినెస్ చేస్తున్నారో దాని కంటెంట్ జనరేషన్ దానికి యూజ్ఫుల్ అయితే చేసుకోండి, హెల్ప్ఫుల్గా అయితే ఉంటుంది. కానీ నేను చెప్పిన ఏదైతే కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయో, టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉన్నాయో అవన్నీ అయితే ఫాలో అయితే అవ్వండి. దెన్ మాత్రమే మీ వెబ్సైట్లో కానీ సోషల్ మీడియా ఛానల్స్లో కానీ పబ్లిష్ అయితే చేయండి. ఓకేనా. సెంటెన్స్ ఫార్మేషన్ అయితే కంపల్సరీ, క్వాలిటీ కంపల్సరీ, ప్లాగరిజం, ఈ 3 అయితే డెఫినెట్గా అయితే చెక్ చేయండి. అండ్ ఈ వీడియో అనేది మీకు చాలా అంటే చాలా హెల్ప్ఫుల్ అయ్యింది అని అయితే అనుకుంటున్నాను. మీరు కూడా అలానే అనుకుంటే డెఫినెట్గా వీడియోని లైక్ చేసి కామెంట్ అయితే చేయండి. ఛానల్ని విజిట్ అయితే చేయండి. ఛానల్ విజిట్ చేసిన తర్వాత మీకు యూజ్ఫుల్ కంటెంట్ ఉంది అనుకుంటేనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. 200+ వీడియోస్ అయితే ఉన్నాయి. ఓకేనా. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఐ సీ యూ నెక్స్ట్ వీడియో. బై బాయ్.